ఉదయించే సూర్యుడు సూర్యనారాయణ మేలుకో మేలుకో మేలుకో. సూర్యనారాయణ చుట్టూరు ఇప్పుడు పక్షులన్నీ ప్రదర్శనలు చేస్తాయి అన్నమాట ఉదయించేటప్పుడు. మబ్బుల్లో ఉదయించేది ఇప్పుడే సరిగ్గా 6:50 అయ్యింది సరిగ్గా. ఇది సూర్యనారాయణ సూర్యనారాయణ అయినా ఒక రక్షణ తెలియడం మబ్బులో ఉన్న మాయల్లో అనేది ఆరోగ్యం చేయదంటారు. ఏంటంటే ఇంతకీ చెప్పొచ్చేది, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇలాగా సూర్యనారాయణ ఎదురుగుండా ఏదో పని పొద్దున్న చేసుకుంటే మంచిది. పేషెంట్లు కాదు, నేను పేషెంట్లను అంటలేదు, పేషెంట్లను అసలు అన్నం. బాగా ముసలోళ్ళు అయిపోయి కొన్ని వంగలేని వాళ్ళని అన్నం. ఏంటంటే నా వయసు వాళ్ళు కానీ నాకన్నా చిన్నోళ్ళు కానీ ఇలాంటి పనులు సూర్యుడు ఎదురుగుండా చేసుకోవాలి. కొంచెం నడుము నుంచి చెమట పట్టి చేసుకుంటే వాకింగే అక్కర్లేదు. అందుకే నేను రోడ్డు మీద వాకింగ్ మానేసి కరోనా వచ్చిన కాంచి ఈ పద్ధతిలో ఉన్నాను అన్నమాట. కింద వాకిట్లో నడుస్తాను, మాకే పెద్ద వాకిలు ఉంది చివరి నుంచి ఆ చివరికి, అందులో నడుస్తాను. అంతగా లేకపోతే ఇలాంటి పనులు చేస్తాను. ఆకులు కొయ్యను, చెట్లు పెంచుకున్నామంటే ఒక చెట్టు పెంచిన పనే, 2 చెట్లు పెంచిన పనే అన్నట్టు ఆ పనిని ఇలా ఉపయోగించుకుంటాను అన్నమాట. చెమటలు పట్టేటట్టు అంటే ఆ రోజు చేసాను. కొంచెం మనకే వయసు వచ్చాక ఏదో ఒక రోజు బాగోదు, ఓ రోజు బాగున్నప్పుడు మట్టుకు ఇంతే ఈ పద్ధతిలోనే ఉంటా. చూడండి సూర్యనారాయణ నా మీద పడతా ఉన్నాడు. ఆ ఎండ మరి మంచిదే కదా, ఈ నీరెండ మరీ మంచిది. స్నానం చేసి పూజ చేసుకుని వస్తాను. ఇవాళ తుడుకుందని మామూలుగా వచ్చాను అనమాట. జ్ఞానం అయిపోయింది, మొహం కడుక్కుని కళ్ళు చేతులు శుభ్రంగా సబ్బెట్టు కడిగేసుకుని ఇప్పుడు జ్ఞానం చేసుకుంటాను. అయిన తర్వాత ఒక్కోసారి స్నానం చేసి కూడా చేస్తాను జ్ఞానం. అది మన దినచర్యని బట్టి మన ఆరోగ్యాన్ని బట్టి అవుతూ ఉంటుంది. రోజు ఒకే రకంగా అవ్వదు కానీ అదండి. తర్వాత కొన్ని పనులు ఉన్నాయి మాకు, ఆ పనులను బట్టి ఇంకా తర్వాత కుదురుతుందో లేదో. ఈ 4 రోజులు నాకు బాగానే కుదురుతుంది. ఈ నెల ఇలాగా సూర్యనారాయణ దగ్గరికి వచ్చి పొద్దున్న చెమటలకి ఎక్కిలా ఏదో గుంజీలో పని చేసుకుంటూ ఇదండి దినచర్య. ఆరోగ్య సూత్రం ఇవన్నీ మానేసి 4-5 వంట మనుషులు నెట్టుకుని జ్యూసులు నెట్టుకుని ఇల్లు ఏంటది క్లీనింగ్, తలుపులు క్లీనింగ్కి ఒకళ్ళు బట్టలకే ఒకళ్ళు నేను ఇప్పుడు పెట్టుకున్నాను బట్టలకే. అంటే మా పిల్లలు వస్తారు బట్టలు పెట్టుకున్నాను. లక్ష్మి కూడా చేయలేకపోతున్నాను బట్టలకి. 2 నెలలు 4 నెలలు 3 నెలలు పెట్టుకుంటాను. వేసవికాలం జూన్ నెల వరకు ఆషాఢ మాసం అని పెట్టుకుందామని పెట్టానమాట మొన్నే. ఇంకా నెల అవల అలాగ బట్టలోళ్ళు, వంటోళ్ళు, ఇల్లు తీయళ్ళు 3-4 తప్పనిసరిగా ఉంటున్నారు అందరికీ. కనీసం 3 అన్నా ఉంటారు. అంతమంది ఉన్నా ఇంకా ఏంటో చెయ్యాలంట. అది అలా అయిపోతుందన్నమాట.